హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఏసీ సదుపాయాలకు వచ్చే కరెంటు బిల్లులు వగైరా అన్ని తల్లిదండ్రులే భరించాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ప్రయోగశాలల రుసుము చెల్లిస్తున్న విధానం ప్రకారమే దీనికి వర్తిస్తుందని, ఒక ప్రైవేటు పాఠశాల నెలకు 2000 మొత్తాన్ని ఏసీ తరగతి గదుల ఖర్చు కింద ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పైన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ అరోడా ధర్మాసనం విచారణ జరిపింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ ఒక ప్రకటన చేశారు. చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలే తన జీవితాన్ని మార్చివేసినట్టు ఇప్పుడు పిల్లల అవసరాలను గుర్తించాలంటూ తన టీచర్ కొట్టిన విషయాన్ని జువెనైల్ హోమ్కు వెళ్ళిన డివై చంద్రచూడ్ పిల్లల అవసరాలను గుర్తించి తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని ఒక ప్రకటన ద్వారా తెలిపాడు. కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు కల్లక్కడక్ ఈ ప్రాంతాన్ని కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను కల్లక్కడల్ అని అంటారు. దీనివల్ల తీర ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ఇల్లు దెబ్బతిన్నాయి, రోడ్లు జలమయమయ్యాయి. మంచు కొండలు దాటి గర్భిణీ ప్రాణం నిలబెట్టిన ఆర్మీ సైనికులు. వీరు సకాలంలో ఆమెను చికిత్స అందించేందుకు జమ్మూ కాశ్మీర్లోని కుప్వాడా జిల్లా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మార్మూర పల్లెకు చెందిన ఒక గర్భిణిని ఆరోగ్యం విషమించడంతో బెటాలియను గుగల్ధార్ బెటాలియన్ రంగంలోకి దిగింది. జుమాగండ్లోని ఆర్మీ యూనిట్ నర్సింగ్ అసిస్టెంట్ పీకే గలీలోని బెటాలియన్ వైద్యాధికారి తొలుత ఆమెకు ప్రథమ చికిత్స అందించి స్ట్రెచ్చర్ పైన చేర్చి గ్రామస్తుల సాయంతో కాలినడకన వేరే ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు. భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వీధుల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. పూంచ్లో కొనసాగుతున్న ఉగ్రవేట, భారీగా గాలింపు చర్యలు, పలువురు నిర్బంధం. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహన శ్రేణి దాడిలో గాయపడ్డ సైనికుల్లో ఒకరు పరిస్థితి విషమంగా ఉంది. కాంగ్రెస్ మీడియా సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. ఈమె అయోధ్య రామమందిర దర్శనాన్ని పార్టీ నేతలు వ్యతిరేకించారని ఆరోపిస్తూ ఈమె ఈ పదవికి రాజీనామా చేసింది. వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రోజుకు 80,000 మందికి మాత్రమే శబరిమల అయ్యప్ప దర్శనం అనేది అనుమతిస్తామని 3 నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని ఆలయ కమిటీ తెలిపింది. ఇప్పుడు దాన్ని 3 నెలల ముందు వరకు ట్రావెన్కోర్ దేవస్థానం పెంచింది. మరోవైపు తిరువాభరణము ఊరేగింపు, మకర విళక్కు సమయంలో ఆన్లైన్ బుకింగ్ అనుమతించాలా వద్దా అనే విషయంపైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అల్ జజీరా పైన నిషేధాన్ని విధిస్తూ ఇజ్రాయెల్ నిషేధం విధించింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని అల్ జజీరా ఖండించింది. న్యాయపరంగా అందుబాటులో ఉన్న కొన్ని అవకాశాలను ఉపయోగించుకొని ఈ నివేదిక ఉత్తర్వులను సవాల్ చేస్తామని తెలిపింది. చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది అంటూ భారతీయుల అరెస్టు నేపథ్యంలో కెనడా పదాన్ని ట్రూడో వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన కెనడాలో ఉన్న ప్రతి వ్యక్తికి భద్రతతో జీవించే హక్కు ఉందన్నారు. వివక్షాపూరిత హింసాయుత వాతావరణం నుంచి రక్షణ పొందటం వారి హక్కు అని జస్టిన్ ట్రూడో తెలిపారు. ప్రజారోగ్య శాఖ ఈఎన్సీగా జియా ఉద్దీన్ ఎంపికయ్యారు. ఇంజనీర్ ఇన్ చీఫ్గా ఆయన ఏప్రిల్ 30న పదవి విరమణ పొందగా బాధ్యతను నిర్వహించారు. జిహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున జూన్ 4 వరకు ఆయన 2 బాధ్యతల్లో కొనసాగనున్నారు. పురుగు మందుల అవశేషాలపైన భారత్లో కఠిన నిబంధనలు విధించాలని ప్రభుత్వము తెలిపింది.
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో భారత్ అత్యంత కఠినమైన నిబంధనలు కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. మసాలాలు, మూలికల్లో అధిక స్థాయి అవశేషాలను ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అనుమతిస్తుంది. అది సూచించే నివేదికలను తోసిపుచ్చింది. 2 ప్రముఖ భారతీయ బ్రాండ్లు MDH ఎవరెస్ట్ల నమూనాల్లో పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఆరోపిస్తూ హాంకాంగ్ ఆహార నియంత్రణ సంస్థ నిషేధం విధించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ స్పష్టతనిచ్చింది. సింగపూర్ ఆహార నియంత్రణ సంస్థ కూడా ఎవరెస్ట్ బ్రాండ్కు చెందిన ఒక మసాలా ఉత్పత్తిని రీకాల్ చేయాలని ఆదేశించింది. జూన్ 20న తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మొదటి EME సెంటర్లో జూన్ 20 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది జరగనుంది. ICUల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించమని రాష్ట్రాలకు కేంద్రము సూచన చేసింది. ఏటా ప్రతి 10 లక్షల జనాభాలో ఒకరు కన్నా తక్కువ సంఖ్యలో అవయవదాతలు ఉంటున్నారని ఈ సందర్భంగా తెలిపింది. దీనిని మానవ అవయవాల మార్పిడి చట్టం 1994 సంవత్సరంలో తెచ్చిన చట్టం నిబంధనల ప్రకారమే ఈ జీవన్మృతుడయ్యే అవకాశం ఉన్న రోగులను ICUలో తొలుత గుర్తించాలని, తర్వాత ఇలాంటి వారు అవయవదానాలకు హామీ ఇచ్చారా అన్నది కూడా పరిశీలించుకోవాలని కేంద్రం తెలిపింది. CSIR UGC నెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఎవరైతే PG పాస్ అయ్యారో MA, MSc అయితే MA విద్యార్థులకు UGC నెట్ ఉంటుంది. ఇది సైన్స్ విద్యార్థులకు సంబంధించిన నెట్ నోటిఫికేషన్. దీంట్లో సైన్స్కు సంబంధించిన సబ్జెక్టుల వారు మాత్రమే ఈ CSIR UGC నెట్ను రాసుకోవచ్చు. ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్కు, ఎర్త్ సైన్స్, అట్మాస్ఫియర్, ఓషన్ టెక్నాలజీకి సంబంధించిన వారు మాత్రమే ఈ CSIR నెట్ అనేది రాసుకోవచ్చు. బ్రెజిల్లో వరద బీభత్సం అనేది 60 మంది మృతి చెందారు, 101 మంది గల్లంతయ్యారు. బజరంగ్ పైన వేటు వేశారు. స్టార్ రెజ్లర్ అయిన బజరంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ సస్పెండ్ చేసింది. అక్టోబర్ 6న మహిళా T20 వరల్డ్ కప్ అనేది జరగనుంది. పాకిస్తాన్తో భారత్ ఢీ కొట్టనుంది. బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది ఈ మ్యాచ్కు. T20 ప్రపంచ కప్, మహిళల ప్రపంచ కప్ T20కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం బంగ్లాదేశ్. దీంట్లో భారత్ గ్రూప్ Aలో పోటీ పడనుంది. డిపెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఓ క్వాలిఫైయరు. ఈ గ్రూప్లో ఇతర జట్లు ఉన్నాయి. అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఈ టోర్నీ అనేది జరుగుతుంది. ఈ షెడ్యూల్ని ICC ప్రకటించింది. అయితే అక్టోబర్ 4న భారత్ న్యూజిలాండ్తో భారత జట్టు టైటిల్ వేటను ఆరంభిస్తుంది. భారత టెస్టు జట్టులో పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకాన్ని సాధించాడు. డెర్బీ షైర్తో మ్యాచ్లో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ససెక్స్ 357 5 వికెట్స్తో పటిష్ట స్థితికి చేరుకుంది. IPL సీజన్ 17లో భాగంగా మనకు పలు టీమ్స్ అనేవి IPL మ్యాచ్ని ఆడుతున్నాయి. దీంట్లో అగ్రస్థానానికి చేరుకుంది కోల్కతా జట్టు. మొత్తం 16 పాయింట్లతో. ఆడిన మ్యాచ్లు 11, గెలిచినవి 8, ఓడినవి 3. ఇదే రాజస్థాన్ కూడా 16 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ఇక 12 పాయింట్స్ వద్ద చెన్నై, హైదరాబాద్, లక్నో ఉన్నాయి. 10 పాయింట్స్ వద్ద ఢిల్లీ, 8 పాయింట్స్ వద్ద బెంగళూరు, పంజాబ్, గుజరాత్, 6 పాయింట్స్ వద్ద ముంబై ఉంది. ఇది మే 6, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.